రావాల్సిందిగా కోరుతున్నానండి. సో ప్లీజ్ అల్లు అర్జున్ గారు కమ్ ఆన్ టు ది స్టేజ్. ఓకే. హలో సార్. అందరికీ నమస్కారం. అంటే ఫ్రాంక్ గా చెప్తున్నాను, నాకు ఇంతమంది ముందు మాట్లాడతాం పెద్ద భయం ఏం లేదు. అంటే పబ్లిక్ అలవాటు అయిపోయారు. అంటే ఒక్క కళ్యాణ్ గారిని చూసి మాట్లాడాలంటే నాకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఎనీవేస్, అంటే నిజంగా ఏం మాట్లాడాలి, ఐఎమ్ రియల్లీ బ్లాంక్ అవుట్. సడన్ గా మేడం మీరు ఏమైనా అడగాల్సింది ఏమైనా ఉందా? ఏం లేదండి, మీరు జల్సా చేస్తూ కొంచెం సేపు ఫ్యాన్స్ తో మాట్లాడాలని మా కోరిక. ఇందాక జల్సా సాంగ్ అన్నారు కదా, ఎలా ఉంది? పాడింది ఎవరో తెలుసు కదా. అంటే ఒక సాంగ్ చిరంజీవి గారి పాట ఒకటి ఉంది, రూప్ తేరా మస్తానా నీకు నేరా వేస్తానా. ఆ సాంగ్ పాడింది ఎవరో తెలుసు కదా. ఎస్, బాబా సైకిల్ గారు పాడారు. అన్నేళ్ళ తర్వాత మళ్ళా తెలుగు ఇండస్ట్రీలో మళ్ళా జల్సాకి ఆయన పాట పాడుతున్నారు. సో అలా బాబా సైకిల్ సాంగ్ పాడినందుకు సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీరు అడగాల్సింది ఏమంటే అడగండి. అల్లు అరవింద్ గారు, నాకు ఒక క్వశ్చన్ ఉంది. అడగండి. అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు మా ఫాదర్ పేరండి. అల్లు అర్జున్ నా పేరు. ఒక క్వశ్చన్ అండి, అంటే మీరు మీ లైఫ్ లో చేసిన జల్సా మాతో షేర్ చేసుకుంటారా? చిన్నప్పుడైనా బట్ ప్రెసెంట్ అయినా చేసిన జల్సాలు ఒక్కటి రెండు మాతో షేర్ చేసుకోండి. జల్సానా అంటే నేను బాగా జల్సా చేసిన టైమా? పర్లేదా? అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అందుకు. మీ ఫాదర్ పర్మిషన్ ఇచ్చేసారు, అల్లు అరవింద్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. సో ప్లీజ్ చెప్పండి సార్. అంటే లాస్ట్ ఇయర్ బ్యాంకాక్ వెళ్ళాను. అంటే ఫ్రెండ్స్ అందరం బర్త్డే రోజు వెళ్ళాం. సో అది వన్ ఆఫ్ ద నైస్ జల్సా టైమ్స్ ఐ ఎవర్ హ్యాడ్. క్లియర్ గా ఏం చెప్పలేదు మీరు. అలా క్లియర్ గా చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవేస్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకా చాలా రాబోతుంది. I'll see you then. థ్యాంక్స్ అండి అల్లు అర్జున్ గారు. అండ్ మరి ఏంటి ప్రసాదం ఏంటి మధ్య ఇప్పుడు ఆయన మ్యూజిక్ తో పాటు మేకప్ కూడా వేస్తున్నారంట. నటన మేకప్ మేకప్ అంటే మ్యూజిక్ తో పాటు మేకప్, అంతేగాని మ్యూజిక్ లేకుండా మేకప్ కాదు. మ్యూజిక్ తో మేకప్ చేసి కానీ మ్యూజిక్ వేసుకుంటూ మేకప్ వేసుకుంటే మా ఆర్టిస్ట్ బతుకులు ఏమైపోతాయండి? మా పట్ట మీద ఎందుకండి కొట్టడం? మాట్లాడితే శంకర్ దాదా జిందాబాద్, శంకర్ దాదా జిందాబాద్, దేశముదురు పని. అట్లాగే గీతార్ట్స్ అధినేత ఉండమ్మా, రేపు లేపుతుగానమ్మా. ఇప్పుడు ఎవరు బామ్మా రామ్మా ఇక్కడ సెంట్రల్ రారా. జల్సా అంటే డైలీ జల్సా మనకి. నేను చెప్పేది కళ్యాణ్ గారి గురించి. ఈ జల్సా గురించి ఏంటి మ్యాటర్ చెప్పేతో పని అయిపోతుంది. మనస్ఫూర్తిగా చెప్తాను, నాకు నిజంగా చాలా 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 ఈ మధ్యకాలం బాగా 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 నచ్చిన ఆడియో. థ్యాంక్ యూ టు దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. తనకి అంటే మామూలుగా ఆడియో బాగుంటే ఒకసారి SMS కొట్టి దేవి ఆడియో చాలా బాగుందని చెప్తాను, కానీ దీనికి 3 సార్లు ఫోన్ చేసింది. దాన్ని అడగండి. ఫస్ట్ ఎప్పుడు ఆడియో బాగున్నా నాకు బండి దగ్గర మెసేజ్ వచ్చేస్తుంది. ఈసారి 3-4 టైమ్స్ పంపించాడు, ఒకసారి కాల్ చేసి కూడా చెప్పాడు. సో రియల్లీ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బన్నీ. అలాగే డైరెక్టర్ గారు, ఐ వాంట్ థ్యాంక్ డైరెక్టర్ గారు బికాస్ your time actually is very nice. So I want to thank even Tirukam garu and everybody else. So I want to wish all of you all the best. Thank you. ఇప్పుడు
సార్